గుమ్మడికాయలు పైవి జారినాయి కిందికి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. మళ్ళీ ఎక్కువ సేపు పెడితే కిందికి జారి పడిపోయేటట్టున్నాయి అవి. బూడిద గుమ్మడికాయలు హార్వెస్ట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయలు. అసలు సాయంత్రం అయిపోయింది, వేళలో తీయకూడదు అనుకున్నాం, కానీ అవి అలా పైన ఉండేటివి కిందికి ఒకటేసారి జారినాయి. ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా జారి కింద పడేటట్లు ఉన్నాయని తీసినాం. చూడండి, ఇంకా పైన కూడా పిందెలు వస్తున్నాయి. ఇది సీడ్ కోసం వదులుకునేది. ఇంక ఇది ఇలానే మూసి పెట్టేసినాము. అవైతే మనం వండుకునే దానికి వస్తాయని ఫ్రెండ్స్ కోసం కట్ చేసినాము. చూడండి ఎంత పైకి అక్కడ కాసినాయి అవి. అప్పుడు చూపించినాను కదా రెండు, అప్పుడు చూపించినవి రెండే అంత పెద్దగా అయినాయి. ఇంకా పిందెలు ఉన్నాయి. కింద భూమి నేల మీద బలం అలా ఉంది వాళ్ళకి. ఆకులు అక్కడ మా ట్యాంక్కి నీళ్ళు పడతాయి. ట్యాంక్కి నీళ్ళ బలానికి అలా వచ్చేసినాయి. చాలా సాయంకాలం అయిపోయింది, తీయకూడదు, కాకపోతే తీయాల్సి వచ్చింది. లేకపోతే ఉదయం లోపల అవి కిందకి వచ్చేటట్లు ఉన్నాయి, అందుకని తీసినాం. ఇదేనండి ఈరోజు బూడిద గుమ్మడికాయల హార్వెస్ట్. ఇక్కడ కొమ్మ తెచ్చి పెట్టేసినాము. ముల్లజాజి పూలది పచ్చగా ఉంది. చూడాలి బతుకుతుందో. కార్తీక సోమవారం వేళ శివకేశవులాగా ఈ బూడిద గుమ్మడికాయల హార్వెస్ట్ ఈరోజు జరిగింది. చాలా ఆనందంగా ఉంది మాకి. ఇక్కడనే తులసమ్మ ఉంటుంది. ఈ అమ్మ ముందరనే కాసినాయి ఇవి. కార్తీక సోమవారం రోజు హార్వెస్ట్ జరిగినాయి. అందరూ బాగుండాలని కోరుకుంటా. హ్యాపీ హోమ్ గార్డెనింగ్. కాకరకాయ తీగ చూడండి ఎలా అల్లుపోయిందో. ఎలుకలు గెలకడం వల్ల పోయింది అనుకున్నాను, కానీ కొన్ని ఆకులు వాడిపోయినాయి. ఇక్కడ మటుకు అంత బాగానే ఉంది.
అసలు ఇవి పట్టుకొని కట్ చేస్తుంటేనే చాలా బరువు ఉన్నాయి. ఈ గుమ్మడికాయలతో చాలా మంచిగా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయంట. వీటిని జ్యూస్ లాగా, కర్రీ లాగా, వడియాలు, పీట అని చేసుకుంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు అంట. అందరూ బాగుండాలని కోరుకుంటూ రేష్మి గార్డెనింగ్ బ్లాగ్స్లో ఇదే గుమ్మడికాయల హార్వెస్ట్. ఇప్పటికే చాలాసార్లు చెప్పేసినాను. ఈ గుమ్మడికాయలని చూస్తుంటే నేను మీకు కూడా చూపించాలన్న ఆనందంతో చూపిస్తూనే ఉన్నాను. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం మేము గుమ్మడికాయలు హార్వెస్ట్ చేయడం. అసలు మేము సీడ్ వేయలేదు. ట్యాంకీలో నీళ్ళు పారుతున్న నీళ్ళ పడడం వల్ల అక్కడ విత్తనం పడి మొలిచినది ఇది. అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ. హ్యాపీ హోమ్ గార్డెనింగ్.